ఎవ్రీవన్, దిస్ ఇస్ భవానీ. వెల్కమ్ బ్యాక్ టు భవానీ టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, బ్రెడ్తో కేక్ ప్రిపేర్ చేయండి అక్క అని చెప్పేసి. దానికోసమని ఈ వీడియో షూట్ చేయడం జరిగిందండి. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. మనం వితిన్ 5 minutesలో ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి బేకింగ్ అవసరం లేదండి, చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ ఒక బ్రెడ్ని తీసుకున్నానండి. మనకి బ్రెడ్ అంతా కూడా అవసరం ఉండదు. నేను ఇక్కడ 4 పీసెస్ని యూజ్ చేస్తున్నాను. ఈ పీసెస్ని ఈ విధంగా సైడ్ ఎడ్జ్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. మనకి ఇది హార్డ్గా ఉంటుంది కదా, కేక్ అంతా సరిగ్గా రాదనమాట. ఇలా మొత్తం అని కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఈక్వల్గా మధ్యలోకి కట్ చేసుకోవాలి. అన్ని పీసెస్ ఈక్వల్గా రావడం కోసం ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఈ పీసెస్ని సెట్ చేసుకోవాలి. మనకి ఎంత హైట్ కావాలనుకుంటున్నామో అంత హైట్ వరకు ఇవి లేయర్స్ కింద పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ మ్యాంగో ఫ్రూటీతో వీటిని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల కేక్ చాలా జ్యూసీగా వస్తుంది. మ్యాంగో ఫ్రూటీ ఫ్లేవర్లో చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఫ్రూటీ అప్లై చేసిన తర్వాత ఐసింగ్ క్రీమ్ అనమాట. ఐసింగ్ క్రీమ్ కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకోవాలి. ఈ లేయర్ని కూడా మ్యాంగో ఫ్రూటీతో ఇలా స్ప్రింకిల్ చేసుకుని తర్వాత మళ్ళీ ఐసింగ్ క్రీమ్, అలా మనకి ఎన్ని లేయర్స్ కావాలనుకుంటామో అన్ని లేయర్స్ వరకు పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ 3 లేయర్స్ వరకు పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో దీన్ని చేసుకోవచ్చు. దీన్ని మనం రౌండ్గా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ నేను అవుట్ సైడ్ వచ్చేసి వైట్ కలర్ అప్లై చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కేక్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మ్యాంగో ఫ్రూటీలోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి ఈ విధంగా సైడ్ అంతా కూడా డెకరేట్ చేస్తున్నాను అనమాట. మనకు నచ్చినట్టు ఇక్కడ డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మ్యూజిక్ వింటూ కేక్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఓకేనండి, చూసారు కదా మనం ఎంత ఈజీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకున్నామో. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో కానీ ఫ్రూట్స్తో కానీ ఏమైనా జెల్లీస్, చాక్లెట్స్ అట్లాంటి వాటితో వీటిని డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మధ్యలో నేమ్ రాద్దామని చెప్పి ఈ విధంగా స్పేస్ ఉంచానమాట. వంట చేయడం రాని వారు కూడా చాలా ఈజీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను యూజ్ చేసిన క్రీమ్స్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్లో చాలా క్రీమ్ రెసిపీస్ అలాగే కేక్ రెసిపీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. చూసారు కదా, నేను ఈ కేక్ని కట్ చేశాను. లోపలంతా కూడా చాలా స్పాంజీగా, చాలా జ్యూసీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్.